వెస్ట్ బెంగాల్ ప్రజల తీర్పులో భాగంగా మమతా బెనర్జీ ఇవాళ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. 213 స్థానాల్లో గెలిచి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీదీ. ఇక మమతా ప్రమాణ స్వీకారోత్సవం కోసం కోల్కతా రాజ్ భవన్లో భారీ ఏర్పాట్లు చేశారు. దీదీతో పాటు మరో 41 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కోల్కతాలోని రాజ్ భవన్ వేదికగా గవర్నర్ సమక్షంలో దీదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు కేబినెట్ సభ్యులైన మరో 41 మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈసారి కేబినెట్లోకి తీసుకుంటున్న వారిలో 17 మంది కొత్త వాళ్లు ఉండగా మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా, కోల్కతా మేయర్ శోభన్ చటర్జీ, గాయకుడు ఇంద్రనీల్ సేన్లకు మంత్రులుగా ప్రమోషన్ రానుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో 200 మంది ప్రముఖులు దీనికి హాజరవుతున్నారు. వీరితో పాటు 1,00,000 మంది సామాన్యులు వేడుకకు హాజరు కానున్నారు. దీదీ ప్రమాణ స్వీకారానికి తృణమూల్ భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కోల్కతాలోని ప్రఖ్యాత రెడ్ రోడ్ ను మూసివేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపడుతున్న మమతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జందాని చీర, 20 కిలోల హిల్షా చేప, మొలాసెస్ ను కానుకగా ఇవ్వనుంది. నేడు ప్రమాణ స్వీకారోత్సవంలో వీటిని మమతకు అందజేస్తారు. అయితే ప్రమాణ స్వీకారానికి లెఫ్ట్ కాంగ్రెస్, రాష్ట్ర బీజేపీ హాజరు కావడం లేదని తెలుస్తోంది.